హాయ్ అందరికీ నమస్తే. బయటేమో వెదర్ చల్లగా ఉంది. ఈరోజు మనం వేడివేడిగా మన మామిడికాయ కొరమీను చేపల పులుసు చేయాలనుకుంటున్నాం. ఏ విధంగా చేస్తాం, ఎలా చేస్తాం చేసి చూపిద్దాం రండి. ఆ విధంగా చేసి బ్యాచిలర్స్ దాకా రెడీ చేసుకుంటే మంచి చక్కగా చేసి చూపిస్తాను. మనం ఇప్పుడు దానికోసం ప్రత్యేకించి ఏం వేస్తానో ఎలాగ వేస్తానో పిండి చూపిస్తాను, వివరంగా చేసి చూపిస్తాను. రండి చూద్దాం. ఓకే, ముందుగా మనం మామిడికాయ 1 year బ్యాక్ చేసుకొని ఉప్పులో పెట్టేసి బయట పెట్టుకున్నాం, స్టోరేజ్ చేసుకున్నాం. దీన్ని ఇప్పుడు తీసి మనం మామిడికాయతో చేపల పులుసు చేయబోతున్నాం. చేసి చూపిస్తాం. కేజీ చేపలు పెద్ద ఈ సైజు మా మందంలో కోసేసారు మన వాళ్ళు. పర్లేదు, చేపల పులుసు బ్రహ్మలో ఉంటుంది. ఇప్పుడు దగ్గర 1/2 kg పైన వచ్చింది. 1/2 kg పైన దగ్గర 30 kg ఉంటుంది. సరే చూసుకుని చేసుకుందాం. ఓకే, దీనికి తగినట్టుగా ఉప్పు, నిమ్మకాయ, పసుపు వేసి బాగా క్లీన్ చేసి నీచు వాసన పోయినట్టు క్లీన్ చేద్దాం. ఓకే, కావాల్సింది ఒక చిన్న సైజు చిన్న జాంకాయ సైజు చింతపండు తక్కువ కదా వేసుకుందాం. వేసుకొని నానబెట్టుకుందాం. 2 టమాటీ, 2 ఉల్లిపాయలు, పచ్చిమిర్చి, కరివేపాకు తర్వాత వేసుకుందాం. ఓకే, మామిడికాయ రెడీగా ఉంది. ఇక్కడ ప్రొసీజర్ స్టార్ట్ చేద్దాం. దీన్ని మ్యాగ్నేట్ చేద్దాం. మామిడికాయతో కొరమీను చేపల పులుసు కదా, నానబెట్టుకుందాం. ఓకే, 1 స్పూన్ ఉప్పు, సాల్ట్ వేసుకుందాం. ముక్కలు పెట్టిన మసాజ్ చేసుకున్నాడు చిన్న స్పూన్ కదా. ఓకే, పసుపు 1 స్పూను, చెంచా కారం. ఓకే, ఎందుకంటే పెద్ద సైజు ముక్కలు కదా ఇవి. మ్యాగ్నేట్ చేసుకుంటేనే ఉప్పు కారం బాగా పట్టదు. పట్టుకొని దీన్ని తర్వాత మనం రెడీ చేసుకుని పక్కన పెట్టుకుంటే మనం ప్రొసీజర్ అన్ని స్టార్ట్ చేసాక ముక్క బాగా ఇది పడుతుంది. ఉప్పు కారం మసాలా అన్నీ పడుతుంది బాగా దీనికి. అందుకే ఇంకా ప్రతి ముక్కకి పెట్టినట్టుగా మనం మ్యాగ్నేట్ చేసుకున్నాం. ప్రతి సైజు ముక్కలు కదా, బేగలు ఆపుకోవాలి వాటర్. చూసారు కదా, ఈ లోపల వరకు బాగా దూరినట్టు పట్టుకుని పాముకుంటే కొరమైన మంచి టేస్ట్ వస్తుంది. కారం వాసన బాగా తగులుతుందా. ఓకే, ఇది పక్కన పెట్టుకున్నాం. ఇప్పుడు ఉన్ని పోసేది స్టార్ట్ చేద్దాం. ఎక్కువ ఆయిల్ పడుతుంది, కొంచెం ఆయిల్ వేసుకుందాం. 4 గరిటెలు వేసుకుందాం. అవి తక్కువే కదా, 2 గరిటెలు 3 గరిటెలు వేసుకుంటే చెప్పుకుంటాం. ఓకే, ఒక 1/2 చెంచా మెంతులు, వెంటనే కొంచెం ఆవాలు, ఓకే, అవగాహన మసాలా ఇది ఉల్లిపాయ టమాటా కలిపి పేస్ట్ చేసుకున్నాము. లైట్గా కొంచెం గారగా. ఇప్పుడు మనం ఈ కలగానే ఆవాలు చిట్టుపట్లాగానే వేసేద్దాం. మసాలా కూడా వేసుకున్నది, ఉల్లిపాయ పేస్ట్ అది. ఓకే, వేసుకుందాం బేగ మగ్గడానికి. ఇలాంటప్పుడు మనం పచ్చిమిర్చి చేసుకుందాం. ఓకే, కొంచెం కరివేపాకు వేసుకొని నేను నెక్స్ట్ కొత్తిమీర వేసుకోవచ్చు. లేదా నాకు కొత్తిమీర కొంచెం నచ్చలేదు కనుక వేయట్లేదు. కరివేపాకుతో మనం చేస్తాను. మీకు కావాలంటే మీరు వేసుకోవచ్చు. పసుపు,
ఒక అర స్పూన్ పసుపు వేసుకుందాం. స్పూన్ వేసాం కదా, స్పూన్ వేసుకొని సరిపోద్ది కారంకి. ఓకే, వెంటనే కొంచెం ఉప్పు కూడా వేసుకుందాం. మామిడికాయల ముక్కలు ఉప్పు ఉంది కదా, ఇందులో కొంచెం వేసాం. 2 సార్లు చూసుకొని లాస్ట్లో వేసుకుందాం. కారం బాగా వేగిపోనిచ్చి, కారం పచ్చివాసన పోయిన తర్వాత కారం పచ్చవాసన పోయాక అప్పుడు చూద్దాం. చింతపండు పుల్ల వేసుకుందాం. 2 నిమిషాలు అయిపోయిందండి. కారం బాగా వేగిపోయింది. ఇప్పుడు మనం చింతపండు గుజ్జు చేసుకుని కలుపుకుందాం. చక్కగా తీసుకొని చింతపండు పుల్ల వేసుకుంటే బాగా కలిసిపోయింది. బాగా మసాలా మొత్తం బాగా కలిసింది చింతపండు పుల్లలోనే. ఇప్పుడు మన గ్రేవీకి తగ్గట్టు వాటర్ వేసుకుందాం. ఒక 50 ml అయితే సరిపోద్ది వాటర్ కొంచెం. ఓకే, 1/2 లీటర్ అది కలిపి 750 లోపు వస్తుంది కాబట్టి చేపల పులుసు కలిపి ఇప్పుడు మరగనిద్దాం. ఒక తెరి బాగా మరగనిచ్చి చేసుకుందాం. ఉన్నది మూత పెట్టుకుందాం. చూద్దాం. ఓకే, బాగా మరిగిందండి. మంచి వాసన వస్తుంది. గొప్ప మరుగుతుంది, అరిగింది చేపల పులుసు. ఇది చింతపండు బాగా కలుపుకుంటూ చూసారు కదా. ఓకే, మరిపోయింది కదా. ఒక్కొక్కటి వేసుకుందాం. పెద్ద సైజు ముక్కలు. గంట తర్వాత మరి గంట పెట్టడానికి అవ్వదు. వెంటనే ఇప్పుడే వేసాం కనుక ఇప్పుడు కలిపేస్తాను ముక్కలన్నీ సర్దుకున్నట్టుగా. ఓకే, మూత పెట్టేద్దాం. మూత పెట్టేసి కరెక్ట్గా పావు గంట ఉంచాలి. 15 నిమిషాల నుంచి సరిపోద్ది. ఇప్పుడు 5 నిమిషాల కోసం కలుపుకుందాం. ఓకే, బాగుంది. ఇప్పుడు ఇలాగే మనం గంటి పెట్టకూడదు కదా, అదే అట్లా గంటి పెట్టకూడదు. ఇలా క్లాత్ సహాయంతో ఇలా తిప్పుకోవాలి, ఎందుకంటే అది ముక్క ఇరిగిపోతుంది. మనం మామిడికాయ ముక్క వేసుకుందాం. చూసారు కదా. ఈ మామిడికాయ లింక్ కావాలంటే డిస్క్రిప్షన్లో పెడతాను, తీసుకోండి. ఇది 1 ఇయర్ బ్యాక్ మామిడికాయ సీజన్ కాదు కదా. ఈ మామిడికాయలు తీసుకొచ్చి మనం ఉప్పులో పెట్టి వేసుకున్నాను. 1 ఇయర్ బ్యాక్ ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకున్నాను. ఓకే, ఇది కావాలంటే మరి తర్వాత డిస్క్రిప్షన్లో ఉంటే చూసుకోండి, లింక్ ఇస్తాను ఎలా స్టోర్ చేసుకోవాలి మామిడికాయ. ఓకే ఓకే, మొత్తం చూద్దాం. ఆహాహా, మన చేపల పులుసు బెమ్మన ఉడికిందండి. చూసుకున్నాను ఇక నేను పెట్టుకుంటే చూద్దాం. కారం అవుతుంది కదా. ఓకే, టేస్ట్ చేస్తే ఎందుకంటే ఇప్పుడే సరి చేసుకోవాలి. కొంచెం అదే ధనియాల పౌడర్ ఇలాగే మాత్రం జల్లుకుంటే ఓకే. మరి చేయను తెచ్చి ఒక స్పూన్ కూడా పర్లేదు కదా, వేసుకుందాం అలాగే లైట్గా. ఫోటోకి ఫోటోకి ఫోటోకి
ఇక్కడ ఒక ఫోటో తీయచ్చు. 5 నిమిషాలు తీసేద్దాం. ఓకే, మన చేపల పులుసు రెడీ అయిపోతుంది. 5 నిమిషాలు దించి పారేద్దాం, ఎందుకంటే 15 నిమిషాలు అయిపోతుంది. ఓకే ఓకే, మొత్తం తీసి చూసుకుందాం. మన చేపల పులుసు రెడీ అయిపోయింది. ఓకే, చూశారు కదా, గ్రేవీ కూడా చెక్ వచ్చి కండిషన్ సరిపోద్ది. ఆఫీసర్కి కొంచెం కలిపేసి ఒకసారి తిప్పిస్తూ పెట్టేద్దాం. 2 నిమిషాలు. కరెక్ట్గా మనకి చిక్కటి గ్రేవీతో వస్తుంది. 1 నిమిషం లేదా 5 నిమిషాలు పెట్టి తించేద్దాం. ఓకే, 2 నిమిషాలు అలా చూసారు కదా, ఎంత ఆయిల్ కూడా పక్కన సపరేట్ అయిపోయింది. చేపల పులుసు రెడీ అయిపోయింది. ఓకే, ఇక్కడ మనం స్టవ్ ఆపుకొని రెడీ చేసుకున్నాం, చక్కగా అయిపోద్ది. ఓకే, మన అదే మామిడికాయ కొరమేంటి చేపల పులుసు రెడీ అయిపోయింది. ఓకే, బాయ్. లైక్ చేయండి, షేర్ చేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని వీడియోల కోసం బెల్ ఐకాన్ నొక్కండి. ఓకే, ఎక్సలెంట్గా వచ్చింది మన మామిడికాయ కొరమేంటి చేపల పులుసు. ఓకే, బాయ్. అందరికీ వీడియో బంద్ చేసేద్దాం. ఓకే, బాయ్ బాయ్.